వ్యవస్థలని బెదిరించడం అంటే ఎట్లా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ తెలుస్తోంది. ఫార్మాసిటీ ఇట్లాంటి కేసీఆర్ టైంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏవైతే అనుకున్నారో వాటన్నిటిని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఆ ఏరియా మొత్తాన్ని వ్యాపారులందరినీ బెదిరించడమే. ఇది నెంబర్ 1 అయిపోయింది. తర్వాత ఇప్పుడు దానం నాగేందర్ క్రికెట్ని టార్గెట్ చేశారు. అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు క్రికెట్ని ఐపీఎల్ని టార్గెట్ చేస్తున్నారు. ఏంటంటే వీళ్ళకి పాసులు కావాలి. పాసులు విపరీతంగా అడుగుతారు, డిమాండ్ చేస్తారు. ఓ రకంగా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు ఎక్కువ ఇవ్వాలంటారు. మామూలుగా ఇస్తారు, ముఖ్యమంత్రికి ఇస్తారు, లేకపోతే వీళ్ళకి ఇస్తారు. ఓ 10-15 ఇవ్వగలుగుతారు, కానీ వేల కొద్ది ఇచ్చేయమంటే ఎట్ట ఇచ్చేస్తారు? వాళ్ళు దాని మీదనే కదా ఆ సంస్థలు బతికేది. ఇవ్వరు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన కొత్త కాన్సెప్ట్ ఏంటంటే మీరు సరిగ్గా పెట్టట్లేదు, ఏర్పాట్లు మీరు సరిగ్గా చేయట్లేదు, ధర్నాలు చేస్తాం. మొన్న ఈ మధ్య దానం నాగేంద్ర వార్నింగ్లు, ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నగర నాయకులు వార్నింగ్లు. టోటల్గా ఐపీఎల్కి సంబంధించిన యాజమాన్యాలను బెదిరించడం ప్రారంభించారు. తద్వారా అట్లా బెదిరించిన వాళ్ళకల్లా ఇవ్వాలన్నమాట. ఇది ప్రస్తుతం ప్రారంభమైనటువంటి కొత్త గేమ్.